ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ఇప్పటివరకు అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో అయితే ప్రతి ఒక్కరు విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ కి ఎండ్కి వచ్చేసింది అనమాట. సో ఈ రోజు లేపే లాస్ట్ అనమాట. ప్రచారం ఏది చేసినా ఈ 2 రోజుల్లోనే చేయాలి. ఎవరితో ఏం మాట్లాడినా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నా ఈ 2 రోజులే, తర్వాత క్యాన్వాసింగ్ అనేది ఉండదు. సో లాస్ట్ మూమెంట్ వచ్చింది. అసలు ఎలా ఉంది, ప్రజల అభిప్రాయం ఏంటి, ఇక్కడ రాజకీయ నాయకుల అభిప్రాయాలు ఏంటి అన్ని అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మనతో బ్రదర్ ఉన్నారు. అసలు ఎవరికి గెలిపించుకుందాం అనుకుంటున్నారు ఏంటి అనేసి అడిగి తెలుసుకుందాం. అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా ఎవరిని ఉప ఎన్నికల్లో గెలిపించుకుందాం అనుకుంటున్నారు? మేమైతే గత 10 సంవత్సరాలు పరిపాలనను ప్లస్ ఈ 2 సంవత్సరాల పరిపాలన చూసినాక ఎవరైతే అభివృద్ధి చేసి అన్ని ప్రజలను హక్కున చేర్చుకున్నారో వారిని గెలిపించుకుందామని అనుకుంటున్నాం. ఎవరు చేసినారు అనుకుంటున్నారు మీరు? మేమైతే 100% మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేశారని అనుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే మంచి చేసినారు అనుకుంటున్నాం. మరి అంటే ఇక్కడ ఎలా ఉంది జూబ్లీ హిల్స్ బస్తీలల్లో? ఇప్పుడు జూబ్లీ హిల్స్ అంటే రిచెస్ట్ ఏరియా కాదు, లోపలికి వస్తే బస్తీలన్నిట్లల్లో నీళ్లు, మురికి వాళ్ళు, డ్రైనేజీలు పొంగి పొలడం జరుగుతుంది. మరి బీఆర్ఎస్ ఏం చేయలేదు ఇన్నేళ్ళలో అని చెప్పేసి అని అంటున్నారు. బీఆర్ఎస్ కన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము. అప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం లేదా ఇంకొక పార్టీ పాలించింది. అప్పుడు చేయని అభివృద్ధి వీళ్ళు వచ్చినాకనే. అప్పుడు ఇక్కడ సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ఈ 10 సంవత్సరాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు చేసుకుంటూ రావడం జరిగింది. ఈసారి వస్తే మీరు అన్నట్టు ఈ నాళాలను కూడా దానికి శాశ్వత పరిష్కారం చూపెట్టే వాళ్ళం. ఓకే, సో మొత్తానికి అయితే ఈసారి గెలుపు మళ్ళీ బీఆర్ఎస్ దే అంటారు. 100%. మరి ఎట్లా సానుభూతి ఓట్లు వేస్తే కుదరదు, డెవలప్మెంట్ కోసం వేయాలి, మేము వచ్చి చేస్తామని కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారు అంటున్నారు కదా ఇండిపెండెంట్. ఇంకొక విషయం ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఓన్లీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ను ఓన్లీ జూబ్లీ హిల్స్ ప్రజలే కాదు, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వైపు చూస్తున్నారు. ఎందుకు అంటే ఈ 2 సంవత్సరాల పాలనలో దగాదిన్న ప్రజలు ఎవరినన్నా అడుగు, ఒక రైతులను తీసుకో, ఈరోజు నువ్వు రైతులను తీసుకున్న 10 సంవత్సరాలు ఎక్కడ కూడా కష్టపడని రైతులు ఈసారి యూరియా కష్టపడ్డారు. రెండోది, ఇన్ని వర్షాలు వచ్చి ఇంత అల్లకల్లోలం అవుతుంటే కాంగ్రెస్ మంత్రులు వచ్చి జూబ్లీ హిల్స్ లో తిరుగుతారు కానీ ఆ కల్లాల కాడికి ఆ రైతులను పట్టుకొని ఆ రైతుల గోసలు చూస్తలేరు. కల్లాలలో వడ్లు పోసుకుంటే మొన్నకు పోయిన వర్షాలకు అవన్నీ కూడా ఆగమైనవి. ఆ పరిస్థితిని ఏ ఒక్క మంత్రి చూస్తలేడు. కానీ ఇక్కడ మాత్రం జూబ్లీ హిల్స్ లో ఓట్లకు వచ్చి మమ్మల్ని గెలిపియండి అంటారు. అదే ఈ జూబ్లీ హిల్స్ ప్రజలకు మెమరాండంగా తీసుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ కే ఓటేస్తారని కూడా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.